నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అప్లికేషన్ల స్పీకర్లు మాత్రం జరిగింది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎంటర్ ప్రక్రియ మాత్రం జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం పంచుకున్నటువంటి టీజేఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, టీజేఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సముచితమైనటువంటి స్థానాలను కల్పించబోతుంది, ఇవన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కోదండరామ్ లాంటి వాళ్ళను తెలంగాణ సమాజం కోరుకుంటుంది, ఖచ్చితంగా మేము ఒక హోదాను కల్పించబోతున్నాము, ముందుగానైతే ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నాం అనేటువంటి మాటనైతే చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని మీరు కూడా చూసినట్టున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా అలాంటి సమాచారం మీకుందా? టీవీలో వచ్చింది కదా, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండ్రు. చాలా రోజులుగా వాళ్ళు ఖచ్చితంగా వారిని భాగస్వామ్యం కల్పిస్తాము, తర్వాత విధానాల రూపకల్పనలో తగు సలహాలు కూడా తీసుకుంటామని ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కొనసాగింపుగా మేము మొన్న ఎమ్మెల్సీ మేము ఇద్దామనుకుంటున్నాం అనేది కూడా మొన్న స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రెండవ మారు ప్రకటన చేసిండ్రు. అంటే కొంత స్పష్టత మొదటి దానికి రెండవ దానికి కొంత నిర్దిష్టత స్పష్టత అనేది కనబడుతుంది. అంటే ఎందులో ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రశ్న లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఎమ్మెల్యే కోటాలు ఇస్తారా, లేకపోతే గవర్నర్ కోటాలో కూడా 2 ఎమ్మెల్సీలు ఖాళీగా కనబడతా ఉన్నాయి, ఎట్లా ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి ఎమ్మెల్యే కోట అనేది మాత్రము ఇంకొక 10 రోజులలో దానికి సంబంధించినటువంటి గడువు కూడా ఉండబోతుంది. జనవరి 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా అని అంటున్నారు. మిమ్మల్ని ఆ రకంగా ఏమైనా సముచితంగా మీరు ఖచ్చితంగా సమయత్వంగా అన్నటువంటి ఇండికేషన్స్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగిందా? మీరు ఈ మధ్యకాలంలో ఈ 3-4 రోజులలో ఎవరినైనా కలవడమైనా, లేకపోతే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలవడమైనా, ప్రభుత్వం నుంచి ఎవరైనా సిఫార్సు చేయడం అని అలాంటివి ఏమైనా జరిగినాయని? నన్ను ఎవరు ఈ మధ్యన కలవలేదు. దీని గురించి నా చర్చ కూడా నేను చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన తర్వాతే ఒకళ్ళిద్దరు అది ప్రతిపాదన ఉంది కదా, మరి దాని గురించి ప్రతిపాదన ఉంది అనేది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకళ్ళిద్దరు మిత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. అంతకుమించి దానిపైన ఇంకా చర్చ అయితే ఏం లేదు. గతంలో తొలి వెలుగుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే మీరు ఒక మాట చెప్పడం జరిగింది, ఇప్పుడే నెత్తి మీద కూర్చొని మనం అయితే గుంజుకోం కదా, కొంచెం సమయం ఇద్దామని చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి మాటకి దాదాపు 15-20 రోజులుగా వస్తుంది. ఇంకొక 3-4 రోజులు అయితే మీరు చెప్పినటువంటి సంక్రాంతి పండుగ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. చాలామంది మీ అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీ నోటి నుంచి ఈ యొక్క హామీ మనకు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి మీ నోటి నుంచి వస్తుందేమో అని, ఏమైనా అలాంటి ఆలోచన, ఆ మాట చెప్పేటువంటి ప్రయత్నం? అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినాక మళ్ళీ నా నోటితో హామీ అవసరం కూడా ఏం లేదు. ఆ చర్చ నా దృష్టిలో అయితే అది ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడడానికి అవసరం. వాళ్ళు చెప్పినరు, అది అందరూ విన్నారు, అది వాస్తవం. అది కేవలము ఎమ్మెల్సీతోనే ఆగదు, ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఖాళీగా ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కేబినెట్ హోదాలోనే ప్రొఫెసర్ కోదండరామ్ను ఉంచాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. మీకు ఎలక్షన్స్కు ముందు కూడా అలాంటి హామీలు ఇచ్చినట్టుగా గాసిప్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే అలాంటి ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ విషయంలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ప్రకటన ఎంతవరకు ఉందో అది వాస్తవం. ఇక మిగతా అన్నీ కూడా ఇప్పటికైతే అధికారికమైనటువంటి విషయాలు, సమాచారం కాదు. అది బయట వస్తున్నటువంటి రకరకాలుగా వస్తున్నటువంటి ఒక వార్త అంటమో పుకారంటమో మొత్తానికి అటువంటివి. దాన్ని మనం సీరియస్గా తీసుకోవటానికి లేదు. అధికారికంగా ఏం ప్రకటించారో అది మాత్రమే మనం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా, మీరు ఇప్పుడు టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మిమ్మల్ని కనుక తీసుకున్నట్టు ఏది ఉంటే ఇప్పుడు పార్టీ అనేదానికి ఒక శూన్యమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పార్టీని రన్ చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి వస్తుంది. ఒకవేళ కండిషన్స్ అప్లై అనేటువంటి సందేహాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ను విలీనం చేయండి కోదండరామ్ గారు అనేటువంటి సంకేతాలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే మీ యొక్క రూట్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీలో కలిసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే పార్టీని ఇలానే ఉంచి ఇంకొక కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం అట్లాంటివి చేస్తారని? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు కదా. ఇప్పుడు మనం దాని గురించిన కామెంటరీలు అది అనవసరం. ఒకటి. రెండవది,
పార్టీ ఏం చేస్తుంది అనేది అది సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించి మాట్లాడుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ జనసమితికి ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంది, ఇట్లాంటి విషయాలను పరిష్కరించుకోగలిగేటువంటి శక్తి ఉంది. కాబట్టి అవన్నీ ఏవి సమస్యలు అయితే కావు. కానీ దాని గురించి అంత వివాదం కూడా అవసరం లేదు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కూడా మిత్రపక్షమే కదా, కాబట్టి ఏదన్నా ఉంటే మేము కూడా బహిరంగంగా చర్చ అంటారో రచ్చ అంటారో అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే అధికారికంగా మేము మాట్లాడవచ్చు, వాళ్ళతో తలుపులైతే మూసలేవు కదా, అవసరమైతే మాట్లాడుకోవచ్చు. కాబట్టి దానిపైన ఎక్కువగా బహిరంగంగా చర్చ చేయవలసిన అవసరం కూడా లేదు, దానిపైన కామెంటరీలు చేయవలసిన అవసరం కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నాను.